ముందుగా అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను చేయబోయే వీడియోతో నా ఛానల్ పోవచ్చు, లేదా నా ఛానల్ కి స్ట్రైక్స్ పడవచ్చు, లేదా రిపోర్ట్ కూడా కొట్టవచ్చు. ఛానల్ పోతుందనో, స్ట్రైక్స్ పడతాయనో, లేకపోతే రిపోర్ట్ కొడతారనో నేను భయపడి ఈ వీడియో చేయకపోతే నిజంగా మిమ్మల్ని మోసం చేసిన వాడిని అవుతాను. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి యువతను ఉద్దేశించి ఈ వీడియో చేస్తున్నా. మధ్యతరగతి కుటుంబంలో చెందిన చాలా మంది ఐఫోన్ కొనాలి, ఐఫోన్ వాడాలి అనే ఒక ఫ్యాషన్ తో చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అంకితం. నా మాటలు మీకు ఎంతవరకు ఉపయోగపడతాయో తెలియదు, కానీ కేవలం కనీసం ఒక్కరిద్దరిలోనైనా మార్పు వస్తుందేమో అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఐఫోన్ కొనాలనుకుంటున్న యువత మీకోసమే ఈ వీడియో. దయచేసి ఐఫోన్ కొనాలనుకుంటే మాత్రం ఈ యొక్క వీడియోతోనైనా సరే మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారని భావిస్తున్నాను. ఐఫోన్ కలగా ఉన్న వాళ్ళకి నేను నా యొక్క వీడియో డెఫినెట్ గా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. బ్రాండ్ కోసమో, క్లారిటీ కోసమో, క్వాలిటీ కోసమో, లేకపోతే యూట్యూబ్ పర్పస్ కోసమో ఐఫోన్ కొంటున్నారా? దయచేసి ఆ నిర్ణయం వెనక్కి తీసుకుంటారని భావిస్తున్నా. క్లారిటీ, క్వాలిటీ కావాలనుకునే వాళ్ళకి మార్కెట్ లో చాలా ఫోన్లు ఉన్నాయి. దయచేసి ఆ ఫోన్ వరకు వెళ్ళండి, కానీ ఐఫోన్ జోలికి వెళ్ళొద్దు. ముఖ్యంగా మధ్య తరగతి యువత మాత్రం ఐఫోన్ జోలికి వెళ్ళొద్దు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను రా అంటే, నేను కూడా ఐఫోన్ కొన్నాను. నేను మీకులాగే మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఒక పర్సన్ ని. నేను ఐఫోన్ కొనాలనేది నా కల కాదు, కేవలం యూట్యూబ్ పర్పస్ కోసం మాత్రమే నేను ఐఫోన్ కొనాలనుకున్నా. అయితే ఐఫోన్ కొన్న తర్వాత నేను పడిన బాధలు, ఐఫోన్ కొనక ముందు వాళ్ళు మార్కెట్ చేసే విధానం చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. అంటే ఐఫోన్ అంటే ఇంత విలువ ఉంటుందా, ఇన్ని ఫీచర్స్ ఉంటాయా, ఇన్ని లాభాలు ఉంటాయా అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కొనే ముందు. కొన్న తర్వాత నాకు దాన్ని యూజ్ చేసిన తర్వాత ఇంకా క్లారిటీ వచ్చింది. క్లారిటీ ఏంట్రా అంటే, క్లియర్ గా వివరిస్తాను వినండి. ఫోన్ కొన్నాను, బాగుంది, వాళ్ళు చెప్పినవన్నీ చూసిన తర్వాత నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను, బాగుంది, వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, బాగానే ఉంది, రెస్పాన్స్ కూడా బాగానే వస్తుంది అనుకున్న టైంలో దాన్ని బాగా అబ్జర్వ్ చేస్తే ఛార్జింగ్ కాయట్లే. ఏంటో ఛార్జింగ్ కాయట్లేదు అని చెప్పేసి వాళ్ళకి ఫోన్ చేస్తే, పెద్దగా ఛార్జింగ్ సరిగా ఉండదండి, మీరు ఎప్పటికప్పుడు ఛార్జింగ్ పెడుతూ ఉండాలి అని చెప్పేసి అన్నారు. ఓకే, నేను కూడా దానికి యాక్సెప్ట్ చేసి దానికి కావాల్సినంత ఛార్జింగ్ పెడుతూనే వస్తున్నా. సడన్ గా ఫోన్ డెడ్. అదేంట్రా అంటే, ఫోన్ ఎందుకు డెడ్ అయిపోయింది అంటే ఛార్జింగ్ లేకపోవడం వల్ల డెడ్ అయిపోయిందేమో అని నేను అనుకున్నాను. ఇంకా కస్టమర్ కేర్ కి వాళ్ళకి ఫోన్ చేస్తే, ఫోన్ అక్కడ సర్వీస్ సెంటర్ తీసారండి అని చెప్పారు. చెప్పిన తర్వాత అక్కడ తీసుకుని వెళ్తే ఛార్జింగ్ పెట్టారు. ఎంత గంటలు గంటలు పెట్టినా సరే దానికి ఛార్జింగ్ ఎక్కలే. ఏంట్రా అంటే హార్డ్వేర్ పోయింది. హార్డ్వేర్ పోతే నాకు కొత్త ఫోన్ ఇవ్వండి అని చెప్పేసి అడిగాను. కొత్త ఫోన్ మేము ఇవ్వలేమండి అని చెప్పేసి అన్నారు. ఏంటంటే కొన్నట్టేటప్పుడు చెప్పారు కదా, ఏదైనా ప్రాబ్లం ఉంటే రీప్లేస్మెంట్ ఇస్తామని చెప్పి చెప్పారు కదా, ఇప్పుడు మళ్ళీ కొత్త ఫోన్ ఇవ్వనంటున్నారు ఏంటి అని చెప్పేసి అడిగితే, అదేంటంటే మేము అలాగా మేమేం చెప్పలేదు, మేము కొత్త ఫోన్ ఎందుకు ఇస్తాం, మేము కొత్త ఫోన్ ఇవ్వలేము, దానికి హార్డ్వేర్ చేయించిస్తామని చెప్పి. హార్డ్వేర్ చేయించిస్తే రేపు రోజున ఒకవేళ దాని గ్యారంటీ అయిపోతే, వారంటీ లేకపోతే మాకు మేము ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఒక హార్డ్వేర్ వేయించుకోవాలంటే 20 నుంచి 30 వేలు అవుతుంది, మేము ఎలా వేయించుకోవాలండి అంటే, లేదంటే మీకు హార్డ్వేర్ చేయించిస్తాం, మేము కొత్త ఫోన్ ఇవ్వలేము. నాకు కొత్త ఫోన్ కావాలండి, నాకైతే హార్డ్వేర్ వేయించింది నాకేం అవసరం లేదు. మీరే చెప్పారు సంవత్సరం లోపు ఎప్పుడైనా ఏ ప్రాబ్లం వచ్చినా, గ్లాస్ గానీ ఏదైనా లిక్విడ్ స్ప్రెడ్ అయిపోవడం గానీ కాకుండా, ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వస్తే మాత్రం మొబైల్ హ్యాంగ్ అయిపోవడం గానీ, లేకపోతే డెడ్ అయిపోవడం గానీ ఏదైనా జరిగితే డెఫినెట్ గా రీప్లేస్మెంట్ ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అడిగితే, వాళ్ళు మేము రీప్లేస్మెంట్ ఇవ్వలేమండి, మీకు మాత్రం హార్డ్వేర్ చేయించేస్తాం అని చెప్పేసి వాళ్ళతో. అంటే ఏదైనప్పటికీ మధ్యతరగతి కుటుంబం ఎవరైనా సరే బాగా అయితే ఆర్గ్యూ చేయగలరు, ఇంకా దాని మనం ఏం చేయగలం. అలాగని చెప్పేసి కన్జ్యూమర్ కోర్టులో కేసు చేయాలంటే 10 నుంచి 15 వేలు మనకు అయిపోతాయి. అలాంటప్పుడు మనం దానికోసం 15 వేలు అది గెలుస్తామో లేదో తెలియదు. మన దగ్గర దానికి కావాల్సిన ప్రాపర్ ఎవిడెన్స్ కూడా మన దగ్గర లేదు. అంటే వాళ్ళ మాట మాత్రమే మనకు చెప్పారు, ఆ మాట మనం కేసు వేయలేము. అందువల్లే ఇంకా కేసు కూడా వేయలేకుండా వాళ్ళు ఏదైతే చెప్పారో దాన్ని విని ఏదోలాగా మళ్ళా మొబైల్ మళ్ళా రీబ్యాక్ చేసుకొని ఓకే మళ్ళా స్టార్ట్ చేసుకున్నాం అనుకునేసరికి ఆ ఛానల్లో ఉన్న డేటా మొత్తం పోయింది. దాన్ని బ్యాకప్ చేసుకోవడం ఎలాగండి అంటే, బ్యాకప్ చేసుకోవడానికి ఆల్రెడీ చేస్తాను. దీంట్లో బ్యాకప్ చేసుకోవడానికి కాకపోతే ఛానల్ కూడా పోయింది. ఛానల్ మెయిల్ అంటే మెయిల్ మర్చిపోయాం. అంటే మనం ఏంటంటే మెయిల్ ఉంటుంది కదా అందులో అని చెప్పేసి అనుకుంటే మెయిల్ కూడా పోయింది.
మొత్తం ఛానల్ పోయింది, అందులో ఉన్న డేటా పోయింది, అందులో ఉన్న వీడియోస్ పోయి అన్ని పోయి. ఇంకా అప్పుడు అనిపించింది ఐఫోన్ జోన్ దయచేసి మీలాంటి మధ్యతరగతి యువత దయచేసి రావద్దు. నేను కోరుకున్నది ఇది. మీకు మీ ఫ్యామిలీ మెంబర్ గా కోరుకుంటున్నా. దయచేసి మీరు మాత్రం ఈ ఐఫోన్ కొనాలనుకునే కళ ఏదైనా ఉంటే మాత్రం దయచేసి విరమించుకోండి. మీ కుటుంబ సభ్యుడిగా, మీ అన్నగానో, మీ తమ్ముడిగానో, మీ శ్రేయోభిలాషగానో చెప్తున్నా, దయచేసి ఐఫోన్ కొనాలనుకుంటే మాత్రం దయచేసి ఈ వీడియో చేయడం వల్ల డెఫినెట్ గా నాకు యూట్యూబ్ వాళ్ళైనా స్ట్రైక్ చేయొచ్చు, రిపోర్ట్ కొట్టవచ్చు, ఛానల్లే తీసేయచ్చు. కానీ నాకు అది ముఖ్యం కాదు. ఈ ఛానల్ ఇంకో ఛానల్ క్రియేట్ చేసుకుంటా. కానీ మీకు ఈ ఈ వీడియో ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నా. దయచేసి ఐఫోన్ కొనాలనుకుంటే మాత్రం దయచేసి ఆ కోర్సును విరమించుకోండి. దానికంటే బెటర్ ఫీచర్స్ తక్కువలోనే 30,000 లోనే మంచి మంచి మొబైల్స్ ఉన్నాయి. మంచి మంచి క్వాలిటీ వచ్చే వీడియోస్, మంచిగా క్వాలిటీ వచ్చే మొబైల్స్ చాలా ఉన్నాయి. దయచేసి అటువంటి మొబైల్ తీసుకోండి. కానీ ఐఫోన్ జోలికి వెళ్ళదు. మీరు ఏవి అంటే మీరు ఐఫోన్ కొన్నారని చెప్పేసి ఎవిడెన్స్ ఏంటి అని చెప్పేసి మీకు అనిపించచ్చు. ప్రతి ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఉంది. అది కూడా మీకు చూపిస్తాను చూడండి. 5వ నెల 7వ తేదీన కొన్నాం. ఈరోజు తేదీ ఎంత? 7వ నెల 13వ తేదీ. అంటే 2 నెలలు మాత్రమే అయింది. కానీ అది ఎప్పుడు డెడ్ అయిపోయిందో తెలుసా? 7వ నెల 1వ తేదీన డెడ్ అయిపోయింది. అంటే 2 నెలలు కూడా తిరగక ముందే ఫోన్ డెడ్ అయిపోయింది. ఫోన్ వాల్యూ ఎంతో తెలుసా? 1,60,000 అక్షరాల 1,60,000 ఫోన్ ఏంటో తెలుసా? ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్. ఐఫోన్ 13 కాదు, ఐఫోన్ 14 కాదు, అలాగే ఐఫోన్ 15 కూడా కాదు. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ 1,60,000 దానికి ఎవిడెన్స్ కూడా ఇగో ఇన్వాయిస్ చూడు, కరెక్ట్ గా చూపించు. 1,60,000 డేట్, కొన్న డేట్ 5వ నెల 7వ తేదీ. డేట్ జిఎస్టి అంతా కలుపుకొని 1,60,000. 1,60,000 స్టాంప్ చూడండి, క్లియర్ గా ఉంది కదా. నేనేం అబద్ధం ఆడట్లే. 1,60,000 ఫోన్ 2 నెలలు కూడా తిరగక ముందే డెడ్ అయిపోయిందంటే మీ పరిస్థితి చూసుకోండి ఒకసారి. ఒకవేళ ఇప్పుడు డెడ్ అయిపోయింది కాబట్టి చేంజ్ ఇచ్చారు, ఓకే, ప్రాబ్లం లేదు. ఒకవేళ మన వారంటీ అయిపోయిన తర్వాత 1 ఇయర్ అయిన తర్వాత అది డెడ్ అయిపోతే మనం 30,000 పెట్టి సర్వీసింగ్ చేయించగలమా? మీరు ఐఫోన్ కొనాలనుకుంటే మళ్ళా దాన్ని తిరిగి అమ్మేసుకుంటాం అనే ఆలోచన ఉంటే కొనండి, ప్రాబ్లం లేదు. దాన్ని ఎలా శాశ్వతంగా ఉంచుకుందాం, దాని ప్రాబ్లం ఉండదు అనుకుంటే మాత్రం దయచేసి ఐఫోన్ జోలికి వెళ్ళొద్దు. ఐఫోన్ ఒకే ఒక విషయంలో ఉపయోగపడుతుంది. అదేంట్రా అంటే రీసేల్. అది ఎప్పుడు అమ్ముకున్నా సరే ఆ డబ్బులు దానికి వస్తాయి. ఒక 15% ఒక 15% ఎంతో లాస్ అవుతాం అంతే. ఇంకా ఎప్పుడు అమ్ముకున్నా సరే డబ్బులు వస్తాయి. కానీ దానికి రిపేర్ అయితే మాత్రం దాన్ని మనం తట్టుకోలేము. దాన్ని ఉద్దేశించి కొనొద్దు అని చెప్తున్నా. రిపేర్ అయితే మాత్రం 20,000 నుంచి 30,000 ఇవ్వాలని, ఎంత చిన్న ప్రాబ్లం వస్తున్నా సరే 20,000 నుంచి 30,000 అవుద్ది. దాన్ని రిపేర్ చేయడానికి కూడా అవుతుంది. ఎక్కడ బెంగళూరులోనే ఎక్కడికో పంపిస్తారు, అక్కడ అప్డేట్ చేస్తారు, మొత్తం హార్డ్వేర్ మొత్తం అప్డేట్ చేస్తారు. దయచేసి యువత మీగా చెప్తున్నా, ముఖ్యంగా మధ్యతరగతి యువతకు చెప్తున్నా, ఐఫోన్ జోన్కి వెళ్ళొద్దు. దయచేసి నా ఈ యొక్క వీడియో చూసి ఒక్క 10 మందిలోనైనా మార్పు వస్తుందని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ.